హాయ్, వెల్కమ్ టు మై వన్ టీచర్ సైన్స్ ఛానల్. నేను మీ అరుంధతి మరో కొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చానండి. నేను ఈ రోజు ఉపయోగించబోయే పదార్థం ఆల్రెడీ 2 వంటకాలలో మీకు పరిచయం చేశాను. ఈ రోజు నేను చట్నీని పరిచయం చేస్తున్నాను. ఈ ఆకు అంటే ఈ లీఫ్ వెజిటబుల్ అంటే ఈ చెట్టు యొక్క ఆకు కాయలు సాంబార్లో వేశాను. మీకు అర్థమైంది అనుకుంటాను. మునిగాకు, అవునండి, మునిగాకు 300 రోగాలకు చెక్ పెట్టేస్తుంది. మరి ఇంత ఆరోగ్యకరమైన ఆకుతోటి చట్నీ ఎలా తయారు చేయాలో మీకు తెలియదు కదా. ఎందుకంటే నేనున్నాను కదా, పదండి వంటిలోకి. చూశారు కదా, మరి 300 రోగాలకు చెక్ అంటే ఇప్పుడు నేను 300 రోగాల లిస్టు చదవను, కానీ ఆ ఆకు యొక్క హెల్త్ బెనిఫిట్స్ మాత్రం మీకు పక్క చాట్లో పరిచయం చేస్తున్నాను. స్కిప్ చేయకుండా చూడండి. చూశారు కదా, వంటకం మరియు హెల్త్ బెనిఫిట్స్. మరి ఇంకో మిగిలింది ఏముందంటే ఒక చిట్కా ఏంటంటే, మనకు అనుకోకుండా మనము ఎర్ర చీమలు ఉన్న దాంట్లో అంటే కాలు పెట్టడం కానీ చేయి పెట్టడం కానీ చేస్తుంటే ఆ చీమలు కుట్టేస్తుంటాయి. ఆ మంటకు మనము బాగా బాధపడతాం కదా. దీనికి మన ఇంట్లోనే ఒక చిన్న చిట్కా ఉందండి. ఏంటంటే బేకింగ్ సోడా, లేదా అంటే మనం తినే సోడా ఉంది కదా, ఆ సోడాను కానీ లేదా ఒక సబ్బును కొంచెం తడిపేసి లేదా పేస్ట్ని ఆ కుట్టిన చోట రాయండి. మీకు మంట తొందరగా తగ్గిపోతుంది. ఎలా అంటారా, ఎర్ర చీమలు ఫార్మిక్ యాసిడ్ విడుదల చేస్తాయి. మనం బేస్ ని అప్లై చేస్తున్నాం కాబట్టి న్యూట్రలైజేషన్ అయిపోతుంది. సైన్స్ ప్లస్ చిట్కా, అవును కదా, ఇంట్లోనే ఉంది కదా. మరి ఒక వంటకం, హెల్త్ బెనిఫిట్స్ మరియు చిట్కా. మరి మీరు చేయాల్సిందల్లా నా ఛానల్ని లైక్ చేయాలి, షేర్ చేయాలి మరియు కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. ఎందుకంటే అందరూ ఆరోగ్యంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. ఇంతవరకు నా ఛానల్ని ఆదరిస్తున్న మీకందరికీ
ప్రత్యేక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. ఇలాగే ఆదరించాలని కోరుకుంటున్నాను.